నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం భక్తి కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు ఇప్పటివరకు చేశాం. దీంట్లో చాలామంది వ్యూవర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న విషయం అరుణాచలం గిరి ప్రదక్షిణ. నిజం చెప్పాలి అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల అరుణాచలంలో గిరి ప్రదక్షిణాలు పెరిగిపోయినాయని, అరుణాచలానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది అని అదే సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ పక్కకు పెడదాం. అరుణాచలం గురించి ప్రత్యేకమైన విషయాలు, అసలు అరుణాచలానికి ఉన్నటువంటి ప్రత్యేకత, గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు, శ్రీని గురువుగారు. గురువుగారి గురించి 2 మాటలు చెప్తాను. సహజంగా మన జీవితంలో ఒక మంచి ఉద్యోగం వచ్చి, ఓ మంచి శాలరీ ఉండి లైఫ్ సెట్ అయిపోతే చాలు, ప్రతి సామాన్యుడు అలానే అనుకుంటాడేమో. కానీ గురువుగారు ఆయన చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, లక్షల్లో జీతాన్ని చాలా తేలికగా పక్కకు పెట్టేసి ఈ దిశగా వచ్చారు. అరుణాచలంలోనే ఉంటున్నారు, ఎంతోమందికి సేవ చేస్తున్నారు. అలాంటి సేవా దృక్పథం రావాలి అంటే ఒక్క రాత్రితో రాదేమో. దాని వెనకాల ఎంతో దీక్ష ఉంటుంది, ఎంతో ఆలోచన ఉంటుంది. అసలు ఎందుకు అలా నడిచారు, ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ముందు మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి కూడా గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. గురుగారు, చాలామంది ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో అరుణాచలం అరుణాచలం అని ఎక్కువగా చెప్తున్నారు. వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలం ఎక్కువగా వినపడుతోంది సోషల్ మీడియా కారణంగా. అసలు అరుణాచలంలో ఉన్న పరమేశ్వరుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అరుణాచలం యొక్క గిరి సాక్షాత్ శివస్వరూపం. శివుడే ఆ గిరిగా ఉన్నారు. మీకు పురాణ గాథల్లోకి వెళ్తే అది టూకీగా చెప్తాను. బ్రహ్మకి విష్ణువుకి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్లో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే ఇదిలో మధ్యలో అగ్నిస్తంభంగా శివుడు వెలిసి నా ఆద్యంతాలు తెలుసుకో అన్నప్పుడు బ్రహ్మ హంసవాహనంతో ఊర్ధ్వానికి అధోముఖానికి వరాహ రూపంలో విష్ణుమూర్తి వెళ్ళి సక్సెస్ అవ్వలేక, ఆద్యంతాలు తెలుసుకోలేక వీరు శివుడే పరమశివుడే మా అందరికన్నా గొప్ప అనే ఉద్దేశంతో వచ్చి ఆ శివుణ్ణి వేడుకున్న క్రమంలో అప్పుడు వెలిసినటువంటి వారి కోరిక మీదకు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఉంది. త్రేతాయుగంలో ఒక విధంగా, కృతయుగంలో ఒక విధంగా, ద్వాపరంలో ఒక విధంగా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గిరి కలియుగంలో ఈ విధంగా ఉందన్నమాట. సో ఆ గిరి శివుడు కాబట్టి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు భక్తులు. అంటే ప్రదక్షిణ అనేది పురాణాల ఆధారంగానే ఉంది, మధ్యలో ఎవరో కల్పించబడింది కాదు. స్కాంద పురాణంలో అరుణాచల మాహత్యం అనేటువంటి ఒక స్పెసిఫిక్ చాప్టర్ ఉంది. అరుణాచల మాహత్యంలో ఏమి జరిగింది, ఆ అరుణాచల మాహత్యం ఏంటి, శివుడు ఎలా ఉద్భవించాడు, ఇక్కడ శివుడు ఎలా ప్రకటించబడ్డాడు, ఆ బ్రహ్మ విష్ణువులో కథ అంతా ఉందన్నమాట. దానిలోనే గిరి ప్రదక్షిణ గురించి కూడా చెప్పబడి ఉంది. స్పెసిఫిక్గా అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి అనేది, ఏ తిథిలో ఎలా చేస్తే దాని యొక్క పుణ్య ఫలితం వస్తుంది అనేది, ఏ వారం చేస్తే అనేది కూడా వివరించబడి ఉంది. అదేవిధంగా స్పెసిఫిక్గా ఇంకా ఏ పుణ్యకార్యాలు చేస్తే మంచిదనేది కూడా అరుణాచల మాహాత్మ్యంలో చెప్పబడి ఉంది. స్పెసిఫిక్గా అన్నదానం చేస్తే మంచిది, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది అనేది చెప్పబడి ఉంది. గిరి ప్రదక్షిణ సహజంగా ఏ టైం అనేది ఉంటుందా గురుగారు? మేము విన్నంత వరకు చాలామంది రాత్రిపూట కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వాస్తవంగా మనకి రాత్రి సమయం అనేది ఒక పూజకి కొంచెం నిషిద్ధమైనటువంటి సమయం అని మనం చెప్పుకుంటుంటాం కదా. ఎవరు ఏ దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాల్లో ఒక నైట్ 8 తర్వాత అట్లా దేవాలయాలు ఉండవు కదా. మరి అలాంటప్పుడు ఎక్కువ సంఖ్యలో రాత్రిపూట ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నారు? అసలు ప్రదక్షిణ ఏ సమయంలో చేస్తే మంచిది? ప్రదక్షిణ ఏ సమయంలో అయినా చేయొచ్చు. మనం గుడి అనేటువంటి ఉన్నప్పుడు అది దానికి ప్రాకారం,
దానికి ద్వారం అవన్నీ ఉంటాయి, క్లోజ్ చేస్తారు కాబట్టి మనకి ప్రదక్షిణ చేసే అవకాశం ఉండదు. ఇది గిరి కాబట్టి ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు. ఆయనే శివుడు కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రదక్షిణ చేయవచ్చు. అందరూ నైట్ టైం ఎందుకు చేస్తున్నారంటే సౌకర్యంగా ఉంటుందని, ట్రాఫిక్ ఉండదు కాబట్టి నైట్ టైం ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా చేస్తున్నారు. ఎప్పుడైనా చేయొచ్చు, దానికంటూ స్పెసిఫిక్గా ఏ టైమింగ్ ఏం లేదు. చాలామంది బ్రహ్మముహూర్తం మంచిది కదా అని ఉదయాన్నే చేసేవాళ్ళు ఉంటారు. సౌకర్యం కోసం ట్రాఫిక్ లేకుండా ఉంటుందని చెప్పి నైట్ టైం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం అరుణాచలమే పరమేశ్వరుడు, ఆ కొండే పరమేశ్వరుడు కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలానికి ప్రత్యేకంగా. కొండే శివలింగం. సృష్టిలో మొట్టమొదటిసారిగా శివుడు తనను తాను నేను అన్న ప్రకటించుకున్నటువంటి ప్రదేశమే అరుణాచలం. సృష్టిలో మొదటి శివలింగం అరుణాచలం, మొట్టమొదటి శివలింగం. అవునండి. ఇప్పుడు శివుడు కైలాసంలో ఉండేది అది వారి యొక్క అత్తగారిలు. హిమవంతుడు కూతురు కదా పార్వతీదేవి, అక్కడ వారి అత్తగారి నివాసంలో ఉన్నారు. తనకై తాను ఉద్భవించినటువంటి క్షేత్రం అరుణాచలం. మొట్టమొదటి అతిపెద్ద శివలింగం కూడా అది, పెద్ద కొండ రూపంలో పరమేశ్వరుడు. అందుకోసమని మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాం. ఇక అరుణాచలంలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మన పౌర్ణమికి జ్యోతి వెలిగించడం అనేది జరుగుతుంటుంది కదా గురుగారు, దానికి ఏంటి ప్రత్యేకత? ఆ సాంప్రదాయం ఎలా వచ్చింది? ఆ సాంప్రదాయం పురాణాల నుంచి ఉందమ్మా, అప్పటి నుంచి ఉంది, అది అలానే వస్తుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున గిరిపైన ఒక అగ్నిదీపాన్ని వెలిగిస్తారు. అది 11 రోజుల పాటు ఉంటుంది. ఆ 11 రోజుల పాటు పౌర్ణమి రోజు వెలిగించిన తర్వాత 11 డేస్ ఉంటుందన్నమాట. 11 డేస్ తర్వాత దాన్ని తీసివేస్తారు. ఇది సాంప్రదాయంగా వస్తుంది, పురాణాల్లో ఉంది. అది అగ్నితత్వానికి ప్రతీకగా. పంచభూత లింగాల్లో అరుణాచలం అగ్నిలింగం, అందువల్ల దానికి ప్రతీకగా అలా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే సాంప్రదాయం వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏ తిథి రోజు ఏ వారం రోజు ప్రదక్షిణ చేసినా దానికి తగ్గ ఫలితం ఉంటుందని. కానీ గురువుగారు సమాజంలో పౌర్ణమి రోజు ప్రదక్షిణలే ఎక్కువ చూస్తున్నాం. చాలాసార్లు పౌర్ణమికి ఎక్కువ మంది సంఖ్యలో రావడం జరుగుతుంది. పౌర్ణమికి గిరి ప్రదక్షిణకి ఉన్న సంబంధం? పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణమైనటువంటి కళలతో ఉంటారమ్మా, కాబట్టి అందరూ పౌర్ణమి అది అనాదిగా వస్తుంది. ఆ ఆచారాన్ని అందరూ సహజంగా తమిళనాడులో అయితే అమావాస్య వాళ్ళకి విశిష్టత, కానీ ప్రత్యేకించి గిరి ప్రదక్షిణకి పౌర్ణమిని ఎన్నుకున్నారనమాట. అది సాంప్రదాయంగా వస్తుంది, అలానే చేస్తారు. అలా కాకుండా ఏ తిథుల్లో చేస్తే ఎలా ఉంటుంది, ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా శాస్త్రం చెప్పబడింది. అదేవిధంగా ఏ వారాలు అయితే మంచిది అనేది కూడా చెప్పబడింది. అన్ని రోజులు మంచియే, పౌర్ణమి విశిష్టతగా ఉంటుంది. మనకి పౌర్ణమి రోజు వీలు కానప్పుడు మిగతా రోజుల్లో కూడా మనం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఆ రోజే కావాలి అని మనం ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఏ రోజు చేసినా మంచిదే, ఏ రోజు చేసినా మంచిది. అరుణాచలంలో చేసే ప్రతి కార్యక్రమానికి, అంటే మనం అరుణాచలంలో చేసే ఒక చిన్న దానం, ఓ చిన్న పూజ, ఓ చిన్న అభిషేకం, ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అంటారుగా గురువుగారు. ఆ ప్రత్యేకత ఎలా వచ్చింది? ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఏ క్షేత్రం, అరుణాచలంలో అనే కాదండి, ఏ క్షేత్రంలో అయినా, క్షేత్రం అంటేనే అక్కడ దేవతలు తిరిగారు, దేవుడు ప్రతిష్ఠించబడ్డాడు అనేది అర్థం. అటువంటి క్షేత్రాల్లో పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, అన్నదానం చేస్తేనో దానం చేస్తేనో ఏ మంచి పని చేసినా కానీ అది యాంప్లిఫై అవుతుంది, మల్టిప్లై అవుతుంది. అదేవిధంగా చెడు చేసినా కూడా యాంప్లిఫై అవుతుంది. కాబట్టి క్షేత్రాలు, ప్రత్యేకించి అరుణాచల మహాత్మ్యంలో, అరుణాచలంలో అన్నదానం చేస్తే ఏమిటి విశిష్టత, ఎంత గొప్పది అనేది నారద మహర్షి చిత్రకేతు అనే మహారాజుకు చెప్తూ, కాశీలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకి పెట్టిన భోజనం యొక్క ఫలితం అరుణాచలంలో ఒక్కళ్ళకి భోజనం పెడితేనే సరిపోతుంది, అంత పుణ్యం వస్తుంది అనేది కూడా స్పెసిఫిక్గా నారద మహర్షి చిత్రకేతు మహారాజు చెప్తారనమాట. స్కంద పురాణంలోనే అరుణాచల మహాత్మ్యంలో ఉంది ఈ కథ. కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏ చిన్న మంచి పని చేసినా కూడా అరుణాచలంలో ఎంతో విశేషమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో మధ్యలో ఉన్నటువంటి ఆ లింగాలు, దేవాలయాలు సందర్శించి వెళ్ళాలి, ఖచ్చితంగా సందర్శించే వెళ్ళాలి అని కొంతమంది చెప్తున్నారు కదా గురువుగారు. మరి రాత్రిపూట సందర్శన అనేది వీలు పడదు కదా,
ఇది ఎలా అభివర్ణిస్తారు? రాత్రిపూట చేసే వాళ్ళకి ఆ టెంపుల్స్ క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి తర్వాత రోజు చక్కగా వాళ్ళ వెహికల్లో వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు. అప్పుడే ప్రదక్షిణ చేసేటప్పుడే ఖచ్చితంగా ఆ లింగాన్ని దర్శించాలని శాస్త్రంలో లేదు. ఆ అష్టలింగాలని ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. అష్టలింగాలతోటి పాటు ఇంకా ఎడిషనల్గా సూర్యలింగం, చంద్రలింగం ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం తర్వాత రాత్రిపూట ప్రదక్షిణ చేసేవాళ్ళు అవును. వీలు పడకపోతే తర్వాత అవును. దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. అవును. గురుగారు ఈ మధ్య కాలంలో మేము బాగా విన్న విషయం ఏంటంటే, అసలు ఈ గిరి ప్రదక్షిణ అనే సాంప్రదాయం లేదు. ఈ మధ్య వచ్చిన ప్రవచనకర్తలు వీళ్ళందరే దాన్ని బాగా పాపులర్ చేశారు. అందుకే జనాలు ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది అపోహ అండి. చక్కగా గిరి ప్రదక్షిణ గురించి స్కాంద పురాణంలో అరుణాచల మహత్యంలో చాలా వివరంగా వివరించబడి ఉంది. అంతేకాకుండా సాక్షాత్ అరుణాచలేశ్వరుడే గిరి ప్రదక్షిణకు వస్తాడనమాట సంవత్సరంలో 2 సార్లు. వారే ఉత్సవమూర్తిగా వారే గిరి ప్రదక్షిణకు వస్తారు. ఓహో! అంతేకాదు ఇప్పుడు ప్రవచనకర్తలు ఇప్పటి వాళ్ళు కదా మీరు మాట్లాడేది. ఇంతకుముందు రమణ మహర్షి ఎప్పటి వారు కూడా గిరి ప్రదక్షిణ చేశారు. అరుణాచలం అనగానే మనకి గిరి ప్రదక్షిణతో పాటు గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం రమణ మహర్షి. రమణ మహర్షి ఆశ్రమం. ఆయన జీవనం అక్కడే కొనసాగింది అని. ఇది ఎక్కడైనా పురాణాల్లో కానీ లేకపోతే కథల్లో కానీ చెప్పబడిందా గురువుగారు? రమణ మహర్షి అరుణాచలాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన జీవన గమనానికి అంత్యదశ వరకు అక్కడే ఉండాలి అని? రమణ మహర్షి వారు చిన్నతనంలో నాయనార్లు పుస్తకం చదువుతూ దానికి ఇన్స్పైర్ అయ్యి అరుణాచలం గురించి తెలుసుకొని అలా వచ్చేసి ఇక్కడే స్థిరపడి కొండ మీద ధ్యానం చేసుకొని అక్కడ వారి అద్వైత స్థితిని అనుభవించి వేదాంతాన్ని 10 మందికి ప్రచారంలో పెట్టారనమాట. ఆ విధంగా రమణ మహర్షుల వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి పెద్ద గురువు. అందుకోసం ఆ ప్రదేశాన్ని అవును. ఎంచుకున్నారు. అవును. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో కోరికలు కోరుకోకూడదు అని కొంతమంది ప్రవచనకర్తలు కూడా చెప్తున్నారు. కానీ మనిషి సహజ సిద్ధంగానే కోరికతోనే ప్రతి పని చేస్తాడు కదా! దీనికి కూడా ఆన్సర్ అరుణాచల మహాత్యం చదివితే తెలుస్తుందమ్మా. కోరికలు కోరుకోనే అరుణాచలం రావచ్చు అనేది వివరంగా ఉందన్నమాట. దేవతలే కోరికల కోరుకొని వారికి శాపం నుంచి శాపగ్రస్తులు అయిన వారు విమోచనం పొందినటువంటి సందర్భాలు అరుణాచల మహాత్యం పుస్తకంలో వివరంగా ఉంది. కాబట్టి కోరికలు కోరుకోవటం తప్పు కాదు. అరుణాచలం అనేటువంటిది కోరికలు తీర్చేటువంటి ప్రదేశం. అలా కాకపోతే కోరికలు తీరకపోతే సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కదా. పెరుగుతున్నారంటేనే వారి కోరికలు తీరితేనే కదా మళ్ళీ ఎక్కువ మంది వచ్చేది. కోరికలు తీరకపోతే రారు కదా. అదే మనకి నిదర్శనం అన్నమాట. మీరు అంటే మేము విన్నంత వరకు మీ జీవన విధానం అందరిలానే సామాన్యుల్లానే నడిచేది. మీరు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు. మరి ఈ సహజ సిద్ధమైనటువంటి జీవన విధానాన్ని అన్ని ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి ఈ పాష్‌గా ఉండే ఈ లైఫ్‌ని వదిలేసి ఈ జీవన విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎలా? అంటే అలాంటి ఆలోచన ఎలా కలిగింది? అంటే చిన్న వయసు నుంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్న వ్యక్తిని విదేశాల్లో ఉద్యోగం చేసిన ఐటీ కంపెనీస్లో ఇండియాలో ఉద్యోగం చేసినా కానీ నాకు ఆధ్యాత్మిక కోణం అనేది మనసులో ఎప్పుడూ ప్రభావంగానే ఉండేది. ఆ ప్రభావంతో నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేయటం, యజ్ఞ విధానాలు, మంత్ర సాధన విషయాలు ఉచితంగా నేర్పించడం ఇలాంటివి చేసే క్రమంలో అగ్నితత్వానికి బాగా కనెక్ట్ అయి ఉన్నాను అన్నమాట. ఎందుకంటే నేను నిత్యం హోమం చేసేవాడిని, ప్లస్ యజ్ఞ విధానాలని 10 మందికి నేర్పించేవాడిని. ఆ విధంగా అరుణాచలం రావటం, అక్కడ స్థిరపడటం, అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించడం, అక్కడ నిత్యాన్నదానం జరిగే విధంగా ఈరోజు ఆ అరుణాచలేశ్వరుని కృప, నా గురుదేవుల కృపతోటి ఈ విధంగా ఆశ్రమం నడుస్తుంది. అరుణాచలాన్ని ఎందుకు ఎంచుకున్నారు గురుగారు? ఏదైనా ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక సంఘటన గానీ ఉందా మీ జీవితంలో? నేను అంటే అగ్నితత్వం అనేది నాలో ప్రభావంగా ఉండేది. నేను నిత్యాగ్నిహోత్రం చేసేవాడిని. అదేవిధంగా నిత్యాగ్నిహోత్రాన్ని 10 మందికి నేర్పించేవాడిని. అరుణాచలం అనేది అగ్నితత్వంతో కూడినటువంటి క్షేత్రం. కాబట్టి అది ఒక బేస్ క్యాంప్ లాంటిది అనమాట. సో
ఫైనల్గా అక్కడికి పుల్ చేయబడ్డాను. అక్కడ ఏమేమి నిర్వహిస్తున్నారు గురువుగారు? అంటే మీకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం అలా ఉంటుంది గదా! మిమ్మల్ని కలవాలన్నా, లేకపోతే మీ దారిలో నడవాలనుకున్న వాళ్ళకి అక్కడ ఏ రకమైనటువంటి అవకాశం కల్పించబడింది? ఆశ్రమంలో నిత్యం ఒక 1000 మంది పైగా అన్నదానం జరుగుతుందండి. ఆశ్రమం పేరు గురువుగారు? శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం. శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం. ఆశ్రమంలో సూర్యలింగానికి ఆపోజిట్గా ఉంటుంది ఆశ్రమం. ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఆశ్రమం వరుణలింగం దగ్గరగా ఉంటుంది. ఇది 2 రోడ్డు మీదే, అంటే గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉంటాయన్నమాట. ప్రతినిత్యం ఒక 1000 మంది పైగా అన్నదానం జరుగుతుంది అక్కడ. వారిలో ఒక 300 మంది సాధువులు వస్తారు. వారికి మహేశ్వర పూజ రూపంలో అన్నప్రసాదం వితరణ ఉంటుంది. అదేవిధంగా వారికి దక్షిణ కూడా ఇస్తామన్నమాట. అలా కాకుండా యాత్రికులు, అన్నార్థులు ప్రతినిత్యం వస్తారనమాట. ఇది ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా సాధువులకి మేము వస్త్రదానం చేయటం, దివ్యాంగులైనటువంటి సాధువులకి ట్రైసైకిల్స్ పంపిణీ చేయటం, సాధువులు ఎవరైనా యాత్రలకు వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, హరిద్వార్ వెళ్ళాలి, అమర్నాథ్ వెళ్ళాలి అంటే వారి దగ్గర డబ్బులు ఉండవు కదా, వారికి యాత్రా సహాయం కోసం ఈ ట్రైన్ టికెట్స్ తీసి ఇవ్వటం, వాళ్ళకి అక్కడ అకామిడేషన్ కోసం ఏర్పాట్లు చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అదేవిధంగా సాధువులకి కంటి ఆపరేషన్లు చేయించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మా ఆశ్రమం తరఫున. అంతేకాకుండా కొన్ని ఆలయాలని జీర్ణోద్ధరణ చేసామమ్మా. గిరి ప్రదక్షిణ మార్గంలోనే పంచముఖ దర్శనం అని ఒక ప్లేస్ ఉంటుంది. అది ఇడుకు పిల్లయ్యారు అంటారు, మన వాళ్ళు ఏమంటారంటే మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష మార్గానికి కొంచెం ముందు వస్తే రైట్ సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట. అక్కడ స్వామివారు పంచముఖ దర్శనం ఇస్తారనమాట. అంటే పంచముఖాలతోటి 5 ఫేసెస్ తోటి ఉంటారు. అక్కడ అమ్మవారి గుడిని మేము నిత్యాగ్ని జీర్ణోద్ధరణ చేసిందనమాట. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నిత్యాగ్ని ఆశ్రమం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా? అవునండి, ఇవి సేవా కార్యక్రమాలు. సాధనాపరమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే మంత్ర శాస్త్రం గురించి వివరించటం, మంత్రశాస్త్రం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి బోధన చేయటం, మంత్ర దీక్షలు ఇవ్వటం, అదేవిధంగా అదేవిధంగా హోమాలు నేర్పించటం, ఉచితంగా హోమాలు నేర్పించటం. అంటే సర్వదేవత హోమం అని ఒక 15 నిమిషాల్లో చేసుకునేటువంటి ఒక హోమ విధానం ఉంది. అది ఊరు తిరిగి నేర్పించటం. అదేవిధంగా గత సంవత్సరం అయితే ఒక 29 వర్క్షాప్స్ చేశామండి. అంటే ఇండియాలో కానీ వేరియస్ కంట్రీస్లో కానీ అలా చేసాము. ఈ సంవత్సరం కొంచెం సబర్బన్ ప్లేసెస్లో కూడా చేస్తున్నాం అనమాట. ప్రొద్దుటూర్ అని లాస్ట్ మంత్ అయితే తిరుపతిలో చేసాము. నెక్స్ట్ మేము ఒంగోలు అలా చేయాలనుకుంటాము. ఇవన్నీ ఫ్రీగానే సర్వీస్ చేస్తాం? ఇవన్నీ ఫ్రీగానే జరుగుతాయి పూర్తిగా. మరి ఇంతమందికి అన్నదానం చేయడానికి మీకు డబ్బులు కూడా కావాలిగా గురుగారు, అవన్నీ ఎలా వస్తాయి? ఇదంతా భగవంతుడి కృప. దాతలు, అన్నదాతలు ఉంటారు కదమ్మా. మేము సిన్సియర్గా అన్నదానం చేస్తున్నాం. అది వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, మేము చేసేటువంటి అన్నదానం లైవ్ వస్తుందన్నమాట మా యూట్యూబ్ ఛానల్లో ప్రతినిత్యం. ఆ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మేము ఎంతమందికి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని తెలుసుకున్న వాళ్ళు, ప్లస్ వేరియస్ కంట్రీస్లో నా శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారనమాట అన్నదానానికి. ఆ విధంగా అన్నదానం ఆ భగవంతుడి కృప, గురు కృపతోటి, అన్నపూర్ణాదేవి దయతోటి జరుగుతుందన్నమాట. గురుగారు మీకు ఎప్పుడూ అనిపించలేదా, అంటే మీరు ఈ సాధు జీవితానికి వచ్చేసిన తర్వాత నా నార్మల్ లైఫ్లో అందరూ బతికే సర్వసాధారణమైన జీవితంలో ఉంటే బాగుండేదేమో, ఎందుకు ఇటువైపు అడుగులు వేశానని మీకు అనిపించలేదా? ఖచ్చితంగా అనిపించలేదమ్మా. ఆ జీవితంలో ఉండేటప్పుడే ఈ జీవితానికి ఈ విధంగా పూర్తి స్థాయిలో రావాలనే ఆలోచనలే ఉండేది ఉద్యోగం చేసేటప్పుడు. కానీ ఎప్పుడైతే 10 మందికి మా గురువుగారు ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు అనమాట. ఏంటి, మనం ఉద్ధరించబడవాలి, 10 మందిని ఉద్ధరించేటట్లు ఉండాలి, అది లైఫ్ యాంబిషన్గా పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు. ఆ మార్గంలో వచ్చాను కాబట్టి నాకు సంతృప్తిగా ఉందన్నమాట. ఎప్పుడు అనిపించలేదు, బాధగా అనిపించలేదు? అడగచ్చా, మీరు వివాహం చేసుకున్నారు? అవునండి, నాకు వివాహం అయింది. నేను గృహస్థుడిని. నాకు 2 పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు పూర్తిగా గృహస్థాశ్రమ జీవితంలోనే ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రేక్షకులకు ఉన్న సందేహం ఏంటంటే గురుగారు, గృహస్థాశ్రమ జీవితంలో ఉండి ఇలాంటి దీక్షలు ఇవ్వడం లేదా ఇలాంటి సేవ చేయడం సాధ్యపడుతుందా, అసలు చెయ్యొచ్చా? సేవ చేయటానికి ఏ ఆశ్రమంతో సంబంధం లేదు. అది గృహస్థాశ్రమంలో ఉన్నామా, బ్రహ్మచారిగా ఉన్నామా, వానప్రస్థంగా ఉన్నామా, ఏ ఆశ్రమంతో సంబంధం లేదండి. దానికి కావాల్సింది మనసు సేవ చేయటానికి. కాకుంటే
గృహస్థాశ్రమంలో ఇవన్నీ చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా ఇంకా బాగా చేయగలుగుతారు. ఖచ్చితంగా బాగా చేయాలని భార్యాభర్తలు ఇద్దరు సహకారంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చక్కగా చేయగలుగుతాం అన్నమాట. మీరు ఇవన్నీ చేయడానికి మీకు ఇంట్లో ఎటువంటి ఆటంకం కలగలేదా ఎప్పుడు? అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి మీరే అన్నారు గదా! ఇప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఖచ్చితంగా అవసరం అని మీకెప్పుడు ఆటంకాలు రాలేదా? ఖచ్చితంగా ఆటంకం ఏదన్నా వస్తే ఈ ఎదుగుదల ఉండేది కాదు కదా! నాకు మా శ్రీమతి నుంచి సహకారం ఉంది కాబట్టే ఇవన్నీ చేయగలిగాను. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు గురువు? మేము ఒక డెకేడ్, ఒక దశాబ్దం పూర్తయిందండి ఈ నిత్యాగ్నిని స్థాపించి. 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి నిత్యాగ్ని హోమాలు నేర్పించాను ఉచితంగా. అదేవిధంగా సుమారు 8 లక్షల పైన అన్నదాన భోజనాలు వితరణ చేశామన్నమాట. మీరు ఇందాక చెప్పారు ఎవరికైనా కావాలంటే దీక్ష కూడా ఇస్తుంటాము, మంత్రోపదేశం చేస్తుంటాము అని. కానీ ఇప్పటి కాలంలో చాలామందిని చూస్తే ఎక్కువ శాతంలో ఆ దీక్షలు తీసుకున్నా లేకపోతే కాషాయ వస్త్రాలు ధరించినా దానిలో ఉన్నటువంటి నిజాయితీ కనిపించట్లేదు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అలాంటి వాళ్ళు మీకు ఎదురైతే మీరు వాళ్ళకి దీక్ష ఇస్తారా? ఇవ్వరా? ప్రధానంగా ఏంటంటే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా పరంగా ఎవరు ఏంటి అనేది తెలుసుకోవటం కష్టమైపోతుంది. మొదటిగా ఆ గురువుని ఎన్నుకునే క్రమంలోనే శిష్యుడు కూడా పూర్తి శిష్యుడు క్వాలిటీస్ ఉంటే కానీ సద్గురువు దొరకడు. అందరూ గురువుని పాయింట్ చేస్తారు, నాకు మంచి గురువు దొరకాలని. మనలో పూర్ణమైనటువంటి శిష్యుడు క్వాలిటీస్ ఉన్నాయా లేవో మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు ఈ ప్రకృతే, ఈ సృష్టే మనకి సద్గురుని తెలుపుతుందన్నమాట. కాబట్టి అలా లేకుండా ఏదో ఒక గురువు దగ్గరికి వెళదాం, ఏదో నేర్చుకుందామని ఆ సిన్సియారిటీ లేనటువంటి శిష్యులకి ఎప్పుడు దానికి తగ్గటువంటి గురువులే దొరుకుతారన్నమాట. సిన్సియారిటీగా ఉన్నటువంటి, హానెస్టీగా ఉన్నటువంటి, సాధన చేయగలిగినటువంటి శక్తి, దానికి టైం బడ్జెట్ చేసుకోగలిగిన వ్యక్తులకి ఖచ్చితంగా సద్గురువులే దొరుకుతారు. మంచి గురువు అంటే ఎలా ఉండాలి గురువుగారు? మంచి గురువు, సద్గురువుకి ఉన్నటువంటి లక్షణాల్లో తన యొక్క శిష్యులని బిడ్డల్లాగా చూసుకోవాలి. ప్రధానంగా అంత ప్రేమగా ఉండేట, అతని యొక్క ఉన్నతికి తను ఎలా తన గురువు దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకొని మోక్ష మార్గం వైపు ఎన్ని మెట్లు ఎక్కామా అనేది అతనికి తెలుస్తుంది కాబట్టి ఆ గురువుకి. అదేవిధంగా తన శిష్యులను కూడా ఆ మార్గంలో తీసుకువెళ్ళేటువంటి దానికి పాటుపడేటువంటి వారినే సద్గురువు అంటారు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు సద్గురువులు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మోక్షం అంటే ఏంటి గురువుగారు? మోక్షం అంటే ఒక సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాష, అర్థమయ్యేటువంటి ఒక విధానం చెప్తాను. జనరల్గా మనకి మోక్షం అంటే మన వాళ్ళందరూ సినిమాల్లో చూసి మోక్షం అంటే ప్రాణం వదిలేసి దేవుళ్ళు అట్లా కలిసిపోవటం అని అనుకుంటారు. ఆత్మీయులైలు దేవుళ్ళలో కలిసి. ఇది కదా సినిమా నాలెడ్జ్. అలా కాకుండా ఈ సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. ఏ లోకంలో కూడా ఒక ఉపాధిలో ఉండకూడదు. అది మోక్షం అంటే. ఇప్పుడు మనం మానవుడిగా ఉన్నాం, పుణ్యకార్యాలు చేసాం, ఏమవుతుంది? దేవత అవుతాం. నెక్స్ట్ దేవత అవుతాం. ఎప్పుడైతే పుణ్యం క్షయిస్తుందో మళ్ళీ మనుషులం అయిపోతాం. అది అప్పుడు కూడా దేవత అయినంత మాత్రం మోక్షం వచ్చినట్టు కాదు. ఏ లోకంలో కూడా ఉపాధి ఉండకూడదు. ఈ ఆత్మ పరమాత్మలో లీనమై ఉండాలి. అదే మోక్షం. ఎక్కడా సంచరించకుండా, అది పాపలోకం, పుణ్యలోకం, దేవలోకం ఎవరి కంటికి కనిపించకూడదు. ఏ దేవత కంటికి కూడా కనిపించకూడదు. అది పరమాత్మ తత్వంలో ఉండాలన్నమాట. అదే మోక్షం. అదే నిజమైన మోక్షం. గురుగారు, మీరు చాలా సాధన చేసి ఉంటారు. నిత్యం మీరు అగ్నిహోత్రం చేస్తుంటారు, యజ్ఞం చేస్తుంటారు కదా. ఇంత పెద్ద ప్రక్రియలో సామాన్య మానవుడికి ఒక సమస్య వస్తే, ముఖ్యంగా కోపాన్ని జయించడం, ప్రతి సామాన్యుడికి ఇప్పుడు ఎదురుగుండా ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే కోపాన్ని జయించడం. ఆ ఒక్క విషయాన్ని జయిస్తే జీవితాన్ని జయించినట్టే. కలికాలంలో కోపాన్ని జయించడానికి వాళ్ళు నిత్యం చేయాల్సిన పనులేంటి? నిత్యం
సులభంగా చేసుకునేటువంటి పని ఏదైనా ఉందంటే మినిమం ఒక 15 నిమిషాలు ధ్యానం చేయాలి. కొంచెం మనసు మీద కంట్రోల్ వస్తుందన్నమాట. ఏదో ఒక స్పిరిచువల్ యాక్టివిటీ చేయాలి, ఏదో ఒక రిచువల్ చేయాలి. అది పూజ చేయటం కానీ, ఏదైనా మంత్రపఠనం కానీ, స్తోత్ర పఠనం కానీ, లేదు ఏదైనా జపం చేయటం కానీ, ఇది మనసు మీద ప్రభావాన్ని చూపించి న్యాచురల్గా తన యొక్క కోపాన్ని తగ్గించే విధంగా చేస్తుంది. ధ్యానం చేయటం వల్ల మనసు ప్రశాంతత ఏర్పడుతుంది, చికాకు తొలుగుతుంది. కోపం ఎందుకు వస్తుంది? ఏదో ఒక చికాకు ఉంటేనే కదా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చికాకు ఉండి దాని మీద నచ్చనటువంటి విషయం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు, ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ చికాకు లేకుండా ఉండాలి అంటే ఎంతో కొంత సాధన చేయాలి. ఆ సాధన లేకుండా అయితే ఇది జరగదు. కాన్షియస్గా నేను కోపం తగ్గించుకోవాలి, లేదు ఎదుటి వాళ్ళు చిరాకు పుట్టించినప్పుడు నేను అప్పుడు రియాక్ట్ కాకుండా, నేను ఇప్పుడు నాలో కోపం రాబోతుంది, ఈ కోపాన్ని నేను అణిచివేసుకోవాలి అని ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడు న్యాచురల్గా ఆ ప్రాక్టీస్ కొన్ని రోజులకి కోపాన్ని తగ్గించి వేస్తుంది. అంటే ధ్యానం చేయడం ద్వారా మనం కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టడానికి సాధ్యపడుతుంది. కోరిక గురుగారు, ఇప్పుడు ఎంత పూజలు చేస్తున్నా భగవంతుడి ముందు కోరిక సర్వసాధారణంగా తల్లినో తండ్రినో అడిగినట్టు భగవంతుడిని కోరుకుంటాం. కానీ మనిషి తనలో ఉన్న కోరికల్ని జయించలేక కోరికల కారణంగానే తప్పులు చేస్తూ తప్పుదారిలో నడుస్తూ ఉంటాడు. ఆయనకు అది తెలిసినా దాన్ని ఆపుకోలేని స్థితిలో ఉండొచ్చు. అలాంటి కోరికల్ని జయించాలి అంటే ఏం చేయొచ్చు? ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఎప్పుడు తప్పు కాదమ్మా. ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోమనే శాస్త్రం కూడా చెప్తుంది. మీరు ఎన్నో స్తోత్రాలు చూసుంటారు, ఫలశ్రుతి ఉంటుంది, ఈ స్తోత్రం చదివితే ఇది కలుగుతుంది అని. అంటే కోరికే కదా అక్కడ చెప్పింది. ఆ కోరికను తీర్చుకోవడం తప్పు కాదు. అనవసరమైనటువంటి కోరికలు అంటే ధర్మబద్ధం కాకుండా అధర్మబద్ధమైన కోరికలు అది ఎప్పటికీ ఆ విషయ వాంఛలు ఎప్పుడైనా కానీ ఇబ్బంది పెడతాయి. వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాంటి బద్ధమైన కోరికలు రాకుండా ఉండాలి మనిషిలోకి అంటే ఏం చేయాలి? శాస్త్రం భగవద్గీతలో కూడా స్వామివారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే బయట విషయాలు, విషయ వాంఛలు బయట చూస్తామో ప్రతిదీ మన మనస్సు తీసుకుంటుంది. ఇప్పుడు ఎదుటివాడు మంచి సెల్ ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి, కొత్త ఫోన్ వచ్చింది, ఏదో వచ్చింది అని అనుకున్నారనుకోండి, నాకు కూడా ఉంటే బాగుండు, అది చూడలేదనుకోండి, ఫస్ట్ దాని మీద ఆ ఆలోచనే రాదన్నమాట. కాబట్టి మనం పరిధిని మనం మితం చేసుకోవాలి. మనకి ఏది అవసరం, ఎంతవరకు అవసరం, అది మన ఆర్బిట్లో ఉందా లేదా, అది దాటిపోకుండా ఉండాలన్నమాట. అలా విషయ వాంఛల్ని, ఇంద్రియాలని కొంచెం నిగ్రహం చేసుకోవాలి. తద్వారా కోరికలు తగ్గుతాయి. ముందైతే వాటి మీద సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనకు అవసరమా కాదా అని పరిజ్ఞానంతో ఆగగలగాలి. ఇప్పుడు నాకు ఎవరో పెద్ద కారు, బెంజ్ కారు చూశాను అనుకోండి, అది నాకు నేను అది కొనుక్కోగలనా లేదా, నాకు అవసరమా లేదా అనేది అతనికి తెలిసి ఉండాలి. అది మన పరిధిలో ఉందా లేదా. లేదు ఏదో లోన్ పెట్టుకొని కొనుక్కున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ముందు అవసరమా లేదా, మన పరిధి అవునా కాదా, అక్కడితో మనం కోరికల్ని కొంతవరకు జయించవచ్చు. తర్వాత మనిషి బాగా బాధపడే విషయం గురువుగారు బాధ అంటే రకరకాలైనటువంటి బాధ. మనకు కావాల్సిన వాళ్ళని ఎవరినైనా దూరం చేసుకున్నప్పుడు కలిగే బాధ, లేకపోతే రకరకాల సంఘటనల వల్ల కలిగే బాధ. ఆ బాధలో చాలామంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు, జీవితాన్ని అంతం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ సమయాన్ని దాటి వాళ్ళు బయటికి రాగలగడానికి ఏం చెయ్యొచ్చు ఆ క్షణాలు విపరీతమైన బాధ కలిగినప్పుడు? అందుకనే మన యొక్క పురాణాలు, వాంగ్మయాలు, భగవద్గీత ఇవన్నీ చదువుకుంటే వారు పురాణాల్లో ఏం రాసి ఉంది, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అనేది, సక్సెస్నైనా కానీ ఫెయిల్యూర్నైనా కానీ ఎలా తీసుకోవాలని వివరంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. మనకు బాధ ఎందుకు కలుగుతుంది? ఏదో ఒక ఫెయిల్యూరో లేదంటే ఏదో డిసప్పాయింట్మెంటో ఏదైనా జరిగితేనే కదా అది ఉద్భవించేది. మనం ఏదైతే సక్సెస్కి, సంతోషానికి ఎంత రియాక్ట్ అయ్యామో అదేవిధంగా న్యాచురల్గా కూడా డిసప్పాయింట్మెంట్ జరిగినప్పుడు కూడా రియాక్షన్ అలానే ఉంటుంది. సక్సెస్ని, ఫెయిల్యూర్ని సమదృష్టితోటి తీసుకొని స్వామివారికి సమర్పణ చేసినప్పుడు ఇది నాది కాదు, చేసేది చేయించేది
వారే అన్న తత్వంలో ఎప్పుడైతే ఉంటామో దేనికి పెద్ద రియాక్షన్ ఉంటుందండి, అప్పుడు బాధ తగ్గుతూ ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళడానికి సాధన వెళ్ళడానికి చేయాలి. ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ సాధనలో మీరు మంత్రోపదేశాలు కూడా చేస్తుంటారు కదా గురువుగారు. మంత్రంలో చాలామందికి సందేహం ఉంది. ఇళ్లల్లో కూడా శ్లోకాలు చదువుతారు, స్తోత్రాలు చదువుతారు, లలితా సహస్రనామం అని, కాలభైరవ అష్టకం ఇవన్నీ చేస్తుంటారు కదా. ఆ మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఆ ఉచ్చారణలో లోపాలుంటే నిజంగా వాళ్ళకి శిక్ష ఉంటుందా? అంటే స్తోత్రాల్లో మీరనేది ఉదాత్త అనుదాత్తాలు ఎలా ఉండాలి అనేది అందరికీ సంస్కృతం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుందండి. మిగతా వాళ్ళైతే వాళ్ళ గురువు గారు చెప్పిన విధంగా చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం తెలియక తప్పు చేసినా కూడా మన ఇంటెన్షన్, మన భావన దేవుని యొక్క అనుగ్రహం కోసమో ప్రీతి కోసమో చేసేటప్పుడు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఉండదు. మన హిందూ ధర్మంలో ఎక్కడ ఒక భక్తుణ్ణి హింసించిన దేవత లేదు. నువ్వు తప్పు చదివావు కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను అన్న దేవత ఎక్కడా పురాణాల్లో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి మనం మంచి ఇంటెన్షన్ తోటి, గుడ్ ఇంటెన్షన్ తోటి మనం ఎప్పుడైతే చేస్తామో అది తప్పు చదివినా కూడా ఆ దేవత స్వీకరించి మనం చేయగా అదే మనకు స్ఫురణ వస్తుందన్నమాట. ఎవరో ఒక రూపంలో ఇక్కడ నువ్వు తప్పు చదువుతున్నావు, ఇది కరెక్షన్ చేసుకో అని మీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదో ఒక రూపంలో అది తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అందరికీ తెలియదు కదా ఉదాత్త అనుదాత్తాలు, స్వరం ఎలా మార్చాలనేది. అది ఖచ్చితంగా వేద మంత్రాలకి అవసరం, స్తోత్రాల్లో అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే ఎక్కడ బ్రేక్ చేయాలి, సంధి ఎక్కడ అనేది తెలియకుండా ఉంటుంది. అందరూ గురువులు చెప్పినవి ఉంటాయి కదా, వారిని అనుసరిస్తే సరిపోతుంది. ఫైనల్గా ఒక్క ప్రశ్న గురువుగారు. చాలామందికి అసలు చాలామంది ఆలోచనలో కూడా ఇది ఉంటుంది. నేను ధర్మబద్ధంగానే ఉన్నాను, నేను నా పని నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, నాకు తెలిసిన పద్ధతిలో నేను పూజా విధానం సక్రమంగానే చేస్తున్నాను, అయినా భగవంతుడు నన్ను అనుగ్రహించట్లేదు, నాకు ఇప్పుడు బాధలే కలుగుతున్నాయి, నాకే ఎప్పుడూ కష్టాలు కలుగుతున్నాయి, అసలు వాడు ఎప్పుడూ కూడా చెయ్యెత్తి దండం పెట్టడు కానీ ఆయన బాగున్నాడు. ఇలాంటి భావన 90% మంది మనుషుల్లో కనిపిస్తూనే ఉంటుంది. మీరైతే ఇంకా ఎక్కువ చూస్తుంటారు, ఎక్కువ మందిని కలుస్తారు కదా. అసలు ఈ భావన ఉన్న వ్యక్తి ఎలా, అంటే ఆ భావన నుంచి బయటికి రావడం ఏంటి, నిజంగానే ఆ భావనలో అర్థం ఉందా? ఖచ్చితంగా మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉందా. అర్థం ఉందా అని అడిగారు, అర్థం లేదు. ఆ భావన మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి ప్రారంధం ఏదైతే జరుగుతుందో అది పూర్వజన్మ నుంచి తీసుకోబడింది. కాబట్టి దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. కాబట్టి మీరు చూసి బాగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఏ పూజా పునస్కారం లేకుండా అధర్మంగా ఉన్నా కూడా బాగున్నాడు అంటే అది గతంలో ఏం పుణ్యం చేశాడో తెలియదు మనకి. కాబట్టి మనము పుణ్యకార్యాలు చేస్తున్నా మనకి ఇప్పుడు కష్టం కలుగుతుంది అంటే అది మన గత కర్మని అనుసరించి జరుగుతుంది. అలా అని చెప్పి మనం ఇప్పుడు ఆ చేసే పుణ్యకార్యాలు వదిలేసామనుకోండి, మనకి రాబోయే భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఇంకా గట్టిగా దేవుడి యొక్క పాదాలు పట్టుకొని ఇంకా ఎక్కువ పుణ్యకార్యాలు చేసేటట్టు ఉండాలి. ఆ విధంగా చేయటం వల్ల భవిష్యత్తు ఖచ్చితంగా నాది బాగుంటుందని ఆ భరోసా పెట్టుకొని దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, నమ్మకంతో వెళ్ళాలి. ఇది కర్మ సిద్ధాంతమే కానీ మనం అప్పటికప్పుడు ఇలాంటి ఆలోచనలు తెచ్చుకోవడం సరైంది ఆ కాదు. కంపారిజన్ అనేది ఫస్ట్ మైండ్లోంచి తీసేయాలి. పోలికాతత్వం అనేది ఉండద్దు. కర్మ సిద్ధాంతం అనేది ఉందా గురుగారు, దాన్ని నమ్ముతారా? ఖచ్చితంగా ఉన్నాం. ఈ సృష్టి అంతా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే కదా జరుగుతుంది. మనం భారతదేశంలో పుట్టాము, ఈ హిందూ ధర్మంలో పుట్టాము. మనం ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఆహారం కూడా దొరకని పరిస్థితుల్లోనో, లేదు ఒక దుష్టుడు లాంటి రాజు ఉన్నటువంటి ఆ కొరియా దేశంలోనో పుట్టలేదు కదా. ఇప్పుడు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా, మనుషులుగా పుట్టిన మనలోనే సంతోషంగా ఉండేటువంటి దేశం, భద్రత కలిగినటువంటి దేశంలో మనం పుట్టామా, లేదు పాకిస్తాన్ లాంటి దేశంలోనో, లేకపోతే ఉగాండా లాంటి దేశంలోనో, ఏ సౌత్ కొరియానో నార్త్ కొరియాలో లాంటి దేశంలోనో మనం పుట్టలేదు. అక్కడే అర్థమైపోతుంది కదా మనం ఏదో పుణ్యం జరిగితేనే మనం భారతదేశంలో జన్మించామనేది. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ సిద్ధాంతం, ఆ కర్మ ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మన ఈ ధర్మంలో ఈ జంతు బలి అనేది కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు అహింసావాదంతో మొదలైన ఈ ధర్మంలో ఈ జంతు బలి అనేది ఎందుకు వచ్చింది, అది చెయ్యొచ్చా చేయకూడదా?
చెయ్యొచ్చా చేయకూడదా అనేది అది కేస్ టు కేస్ సిట్యువేషన్ అమ్మా. అది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఈ జంతు బలి అనేది పురాతనం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. గ్రామ దేవతలకి లేదు కొంతమంది స్పెసిఫిక్ దేవతలకి, బలి కోరుకునేటువంటి దేవతలకి. లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి బలిప్రియ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏ బలి పెడుతున్నాం అనేది ప్రధానం. కొంతమంది జీవహింస చేసి ఆ మాంసాన్ని బలిగా పెట్టేటువంటి పద్ధతులు ఉన్నాయి. అది వామాచార పద్ధతి అనుకున్నాం. దక్షిణాచారంలో ఆ జంతు బలికి బదులుగా కూష్మాండ బలి ఇచ్చేది ఉందన్నమాట. ఇవి ఆ సాంప్రదాయాలను అనుసరించి ఉంటాయి. ఇది రైటా రాంగ్ అనే సబ్జెక్టులకు మనకు వెళ్ళకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది తరతరాలుగా వస్తుంది, సాంప్రదాయబద్ధంగా ఉంది. కాబట్టి మనకి ఇష్టం లేకపోతే ఆ కోణానికి మనం వెళ్ళకూడదు. మనకి దక్షిణాచారంలో మనం చేసే పూజలు కాబట్టి మన పద్ధతిలో మనం చేసుకోవాలి. మాంసాహారాన్ని స్వీకరించే వ్యక్తులు, మాంసాహారాన్ని తినే వ్యక్తులు పూజకి, యజ్ఞానికి, యాగానికి అర్హత కలిగి ఉన్నట్టా లేనట్టా? అందరూ అర్హులేనమ్మా. మాంసాహారం తిన్నారు అని చెప్పి దేవుడు నేను నీకు అనుగ్రహించను అనేదానికి ఏదీ లేదు. మాంసాహారం భోజనం చేసినా కూడా వారిలో ఉన్న భక్తి ఇంపార్టెంటే కానీ, ఇప్పుడు మీకు నాయనార్ల కథ తీసుకుంటే కన్నప్ప తెలుసు కదా మీకు. కన్నప్ప మాంసాహారాన్ని భుజించేవాడు, మాంసాన్నే నైవేద్యంగా శివుడికి పరమేశ్వరుడికి పెట్టాడు. మరి శివుడు అనుగ్రహించాడు కదా. అదే ఉదాహరణగా తీసుకోండి మీరు. కాబట్టి ఇక్కడ మాంసాహారం తీసుకోవడం అనేది మన పూజకో లేకపోతే యజ్ఞయాగాదుల కార్యానికో అడ్డంకి కాదు. ఒక సర్వసాధారణమైన మానవుడు మానవ జీవితాన్ని గడపాలి ధర్మబద్ధంగా అంటే ఎలాంటి నియమాలు, కొన్ని సామాన్యులకు అర్థమయ్యే కొన్ని నియమాలు చెప్పండి. ఒక వ్యక్తిగా ధర్మబద్ధంగా బ్రతకడానికి కావాల్సిన నియమాలు. ఈ నియమాలన్నీ మన శాస్త్రాల్లో ఉన్నాయమ్మా. ఒక బ్రహ్మచారిగా ఉన్నాడు, ఎలా ఉండాలి అనేటువంటి ఒక గృహస్థుడిగా ఉన్నాడు. అతను ఏం చేయాలి? మొదటి అతని ధర్మం ఏంటి? తన భార్య బిడ్డలను చక్కగా చూసుకోవాలి, ఆ ఇంటికి సంబంధించిన పోషణ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అతని దగ్గర ధనం ఉంటే దాన ధర్మాలు చేయాలి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి, మన దేవీ దేవతలను పూజలు చేసుకోవాలి, అన్ని పండగలను జరుపుకోవాలి, ధర్మంగా ఉండాలి అనేది ఇవన్నీ మనకు తెలిసినటువంటి మన పురాణాల్లో చదువుకున్నటువంటి. ధర్మం తప్పితే ఏ విధంగా శిక్షలు పట్టినాయి, ధర్మంగా ఉన్న వాళ్ళకి ఈ భగవంతుడు ఎలా అనుగ్రహించాడు, ఏదైనా ఇబ్బందులు జరిగినా కానీ అల్టిమేట్గా వాళ్ళు ఎలా ఉన్నత స్థితికి వెళ్ళారనేది మన పురాణాలు చదివితే ఎలా ఉండాలనేది తెలుస్తుంది. లేదు మన ప్రవచనకర్తలు చెప్పేటువంటి ప్రవచనాలు వింటే సన్మార్గంలో ఎలా వెళ్ళాలనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రోజు 24 గంటల సమయంలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకం చదవటం కానీ, చదవటం కష్టం అనుకుంటే అట్లీస్ట్ మన చాగంటి గారు, సామవేదం గారు, నండూరి గారు, వడ్డిపత్తి గారు ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి పురాణాలు ప్రవచనాలు వింటూ ఉంటే మనలో కూడా కొంచెం మార్పు కలుగుతుందన్నమాట. మీరు ఇంతకాలంగా ఇంతమంది సాధువులకు సేవ చేస్తూ, నిత్యాగ్ని చేస్తూ, ఈ హోమాలు యాగాలు ఇన్ని చేస్తున్న వ్యక్తిగా ఎవరైనా వచ్చి అన్ని మతాలు సమానం, సర్వమత సమానత్వం ఉంది అంటే మీరు అంగీకరిస్తారా? అన్ని మనుషులందరూ ఒకటే. వారి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, వారు పుట్టినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకొని వారికి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వారి పిక్ చేసుకున్నటువంటి మత వైరుధ్యాలే కానీ అల్టిమేట్గా వాటిలో ఉన్న తత్వం ఒకటే. మధ్యకాలంలో మార్పులు చెంది దానికి వక్రభాష్యాలు చేసి రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగజేసుకున్నారే కానీ సోర్స్ అంతా ఒకటేనమ్మా. ఆ సోర్స్ నుంచి పక్కకు వచ్చి డీవియేట్ అయ్యి చేంజెస్ ఉండటం వల్లే ఈ ఇబ్బందులన్నీ. లేకపోతే సృష్టిలో ఉన్న అందరూ, మన సనాతన ధర్మం ఏమని చెప్తుంది? అందరూ ఒకటే అని చెప్తుంది. వారి అభిప్రాయానికి, వారి ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ధన్యవాదాలు గురుగారు. మిమ్మల్ని కలవాలంటే అరుణాచలం వచ్చినప్పుడు మీ ఆశ్రమాన్ని సందర్శించాలన్నా, మిమ్మల్ని కలవాలన్నా మా ప్రేక్షకులు
ఎలా మిమ్మల్ని కలవడం, సందర్శించడం, లేకపోతే ఆశ్రమాన్ని చూడడం, ఏదైనా వాళ్ళ వంతు వాళ్ళు ఏదైనా దానం చెయ్యాలి అంటే ఎలా మిమ్మల్ని సంప్రదించాలి? సూర్యలింగానికి పక్కగా ఎదురుగా మా ఆశ్రమం ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి ఆశ్రమం. ప్రాబబ్లీ ఇంకా ఒక 6-7 మంత్స్‌లో మేము కొత్తగా కట్టేటువంటి ఆశ్రమానికి షిఫ్ట్ అవుతాం. ఆ కొత్తగా కట్టేటువంటి ఆశ్రమం ఇంకొంచెం ముందుకు పోతే వరుణలింగం ప్రక్కగా ఉంటుంది. ఈ 2 రోడ్డు మీదే ఉంటాయన్నమాట. మాకు అక్కడ 11 గంటల నుంచి 3:30 దాకా భోజన సౌకర్యం ఉంటుంది. ఎవరైనా యాత్రికులు మమ్మల్ని దర్శించాలి, అక్కడ చూడాలి అని అనుకున్న వాళ్ళందరికీ చక్కగా భోజన సౌకర్యం ఉంటుంది. రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ధన్యవాదాలు గురువుగారు. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. శ్రీ ధన్యవాదాలు. గురుచరణ కమలేభ్యం. చూశారు కదా, మనకి తెలిసినంత మాత్రాన లేకపోతే తెలియనంత మాత్రాన ఏది అబద్ధం కాదు. ఈ మధ్య కాలంలోనే అరుణాచలానికి గిరి ప్రదక్షిణ పెరిగింది, ఇంతకు ముందు లేదు, ఇలాంటి వాదన లేవు. పురాణాల్లోనూ ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు స్కాంద పురాణంలో కూడా అరుణాచలానికి ఓ ప్రత్యేకత. అరుణాచలం అంటేనే పరమేశ్వరుడు. ఇవాళ చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం మనం. అరుణాచలమే సాక్షాత్తు పరమేశ్వరుడు వెలిసిన మొట్టమొదటి శివలింగం అని. కాబట్టి అరుణాచలానికి గిరి ప్రదక్షిణకి కూడా ప్రత్యేకతలు ఉన్నాయని గురువుగారు చాలా వివరంగా తెలియజేశారు. మీరు కూడా గురువుగారిని కలవాలనుకున్నా లేదా ఆశ్రమాన్ని సందర్శించాలనుకున్నా కూడా మీరు అక్కడ ఉన్న ప్రదక్షిణ మార్గంలో ఉన్నటువంటి వాయులింగానికి దగ్గరలో ఉన్న ఆ ఆశ్రమానికి వెళ్ళొచ్చు, గురువుగారిని కలవచ్చు. మీరు అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సేవ చేయాలనుకున్న వాళ్ళు, సేవ స్వీకరించాలనుకున్న వాళ్ళు. ఇక్కడ గొప్పగా చెప్పుకునే విషయం ఏంటి అంటే, సాధువులకి సన్యాసులకి కూడా ఆహారాన్ని ఇస్తూ వాళ్ళకి కావలసిన సదుపాయాలు కల్పిస్తూ ఓ గొప్ప మహత్తర కార్యం చేస్తున్నారు. ఇదే నిజంగా నిత్యాగ్ని. అలాంటి నిత్యాగ్ని ఇక్కడ జరుగుతుంది కనుక మీ వంతు సాయం మీరు కూడా అందించవచ్చు, సందర్శించవచ్చు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ మీడియా. థ్యాంక్ యూ.